నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 40% ప్రస్తుతం భారత జనాభాలో వయసు రఫ్‌గా ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ మీడియన్ ఏజ్ కింద తీసుకున్నా కూడా ప్రస్తుతం ఇండియాలో 29 సంవత్సరాలు అనేది ఒక కట్ ఆఫ్ మీడియన్ ఏజ్ కింద చెప్పచ్చు. ప్రస్తుతం ఒక వ్యక్తికి 20 సంవత్సరాలు ఉందంటే 2009 అట్లా అతని వయసు 9 సంవత్సరాలు. అంటే చాలా చిన్న వయసు. భారత రాజకీయాల్ని అప్పుడు అర్థం చేసుకునే వయసు. అంటే 2009లో 9 సంవత్సరాల వయసులో 40% మందికి చాలా లెస్ క్లూ ఉంది. ఈ 40% మందికి చాలా తక్కువ ఐడియా ఉంది. మోడీ ఎరా కన్నా ముందు భారతదేశం ఎలా ఉండేది ఏంటి అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న సీనియర్ అడల్ట్స్కి ఇదివరకు ఎలా ఉండేది ఏంటి అనేది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ 40% ఈ 20 సంవత్సరాల్లో వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇష్యూస్ చెప్పినా కూడా వాళ్ళు, అంటే ఉదాహరణకి ప్రెస్ ఫ్రీడమ్ లేదు భారతదేశంలో, అంతా కూడా గోడీ మీడియా అంటే వాళ్ళు నమ్మటానికి నమ్ముతున్నారు. ప్రస్తుతం వాజ్పేయి ఎరా కన్నా ముందు 50 సంవత్సరాలు భారతదేశంలో ఎలాంటి రాజకీయాలు ఉండేవి? ఒకే ఒక ప్రభుత్వం ఉండేది. అప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నీ కంట్రోల్ చేసేది, రేడియోను కూడా. ఒక్క గవర్నమెంట్ ప్రొపగాండా తప్ప ఏ ఉండేవి కూడా కాదు అందులో. ఇప్పటిలాగా చాలా ఛానల్స్ పొలిటికల్ పార్టీస్కి ఉన్నట్టుగా అప్పుడు అసలు ఏవి ఉండేవి కావు. ఆ రేడియోలో అట్లాగా దూరదర్శన్లో కొత్త గవర్నమెంట్ ప్రొపగాండా ఉండేది. ఇంకా ఇప్పుడు ఇండియా ఫ్యాసిస్టు, ఇప్పుడు ఇండియా ఈజ్ ఫ్యాసిస్ట్ ఉన్నామంటే నమ్ముతున్న యువతకి, యూత్కి, వీళ్ళందరికీ కూడా అసలు ఐడియా లేదు. ఇదివరకు ఇంటర్నెట్ ఉండేది కాదు, సోషల్ మీడియా ఉండేది కాదు, న్యూస్ పేపర్స్, ఈ న్యూస్ పేపర్స్ అంతా కూడా చాలా టైట్గా కంట్రోల్ అయి ఉండేవి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా, లీడర్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో వేసేవాళ్ళు. కరప్షన్ హై ఎండ్లో ఉండేది. ప్రొటెస్ట్లు ఏమైనా చేస్తున్నారంటే కూడా సప్రెస్ చేసేవాళ్ళు, అనగదొక్కేవాళ్ళు. షూటింగ్లతో షూట్ చేసేవాళ్ళు, లేదంటే ఫైటర్ బాంబింగ్స్ కూడా పైనుంచి వేసిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అలాగే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా చాలా బ్యాడు. ఇవన్నీ అనుకుంటున్న యువతకి చాలా విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల పైన చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. అసలు ఈ ట్రైన్స్ అంతా కూడా చాలా స్లోగా, పెయిన్ఫుల్గా స్లోగా వెళ్తూ ఉండేవి. డెరైల్మెంట్స్ ఎక్కువ అవుతుండేవి, యాక్సిడెంట్స్ అవుతూ ఉండేవి. యాక్సిడెంట్స్ అనేవి అయితే చాలా కామన్ అని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇలాంటివన్నీ 2-3 సార్లు చూస్తున్నాము. ఇదివరకు ఇవన్నీ కూడా కామన్. ఎక్కడ సింగిల్ ఎఫర్ట్ కూడా ఉండేది కాదు. ఈ రైల్వే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ డెవలప్ చేయడానికి, హైవేస్ని కానీ. వాజ్పేయి ఎరా వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యేంత వరకు మొట్టమొదటి అడుగు ఈ హైవేస్ కనెక్టివిటీని, వీటన్నిటిని డెవలప్ చేయటం మొదలుపెట్టింది. సో ఈ తరానికి తెలీదు, 20 సంవత్సరాల వాళ్ళకి ఇదివరకు ఎట్లా ఉన్నది. ప్రస్తుతం చూస్తున్నదంతా కూడా ఇదే ఇట్లాగే ఉంది. వాళ్ళు చెప్తున్నదే నమ్ముతున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఏం చెప్తే అది. ఎందుకు చెప్పానంటే ఒక వీడియో 2009 పక్కన స్లైడ్లో నడుస్తున్నది. అదంతా కూడా 2009కి సంబంధించింది. రైల్వేస్లో అందరూ ఇంజిన్ల దగ్గర నుంచి వేలాడడం ఇదంతా కూడా చూస్తున్నాం భారతదేశంలో ఒక రాష్ట్రంలో. ప్రస్తుతానికి రైల్వేసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎట్లా డెవలప్ అయిందో, ఫ్లైఓవర్స్ కానీ, 6 లేన్స్ హైవేస్ కానీ, లేదంటే వందే భారత్ లాంటి ట్రైన్స్, కొత్త రకాలంతా కూడా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కనబడుతుంది. ఇదివరకు ఎట్లా ఉండేది అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగ సమస్య ఇవన్నీ అని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2013లో మోడీ స్టార్ట్ అయ్యే ముందు భారతదేశంలో 13.3% ఉండేది. అగ్రరాజ్యంగా చెప్తున్న అమెరికా అప్పుడు 5.43% ఉండేది. గ్యాప్ 8% ఉండేది. లేటెస్ట్ డేటా అన్ఎంప్లాయ్మెంట్ రేటు భారతదేశంలో 2025కి 5.1% ఉంది. అగ్రరాజ్యం అని చెప్పబడుతున్న అమెరికాలో 4.3% ఉంది. అంటే గ్యాప్ 0.8%. ఆ డిఫరెన్స్ ఎంత శ్రాంక్ అయిందంటే 90% పైన. సో అన్ఎంప్లాయ్మెంటు, నిరుద్యోగ సమస్యని, యూత్ని రెచ్చగొట్టడం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, కనెక్టివిటీ, రైల్వేసు,
ఇదంతా కూడా వాజ్పేయి ఆ తర్వాత మోడీ ఎరాలోనే చూస్తుంది భారతదేశం. భారతదేశాన్ని ఇంకా ఏం డెవలప్ చేయలేదు మోడీ గవర్నమెంట్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో ముగిస్తాను. నార్త్ ఈస్టియన్ రీజియన్ ఉంది, ఇండియన్ రైల్వేస్ గురించే. ఇండియన్ రైల్వేస్కి నార్త్ ఈస్ట్ రీజియన్ని మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? మణిపూర్ ఉందంటే 2016లోనే ఈ రైల్వే సిస్టమ్ మెయిన్ ల్యాండ్ కనెక్ట్ అవ్వటం మొదలుపెట్టింది. 69 సంవత్సరాలు పట్టింది స్వతంత్రం వచ్చాక. మేఘాలయ 2014 అంటే 67 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత రైల్వే కనెక్టివిటీ మెయిన్ ల్యాండ్ కనెక్టివిటీ దొరికింది మేఘాలయకి. అరుణాచల్ ప్రదేశ్ అయితే 2014 అంటే 67 సంవత్సరాలు మళ్ళీ ఇండిపెండెన్స్ తర్వాత. మిజోరం 2 రోజుల కిందటే చూసాం మనం 2025 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చాక. ఇవన్నీ కూడా మోడీ గవర్నమెంట్లో జరిగింది. సో మోడీ గవర్నమెంట్లో జరిగిందంటాం కన్నా అంతకుముందు కాంగ్రెస్ 6 డికేడ్స్ ఆల్మోస్ట్ రూల్ చేసింది. ఏం చేశారు? ఎందుకు ఈ నార్త్ ఈస్ట్ రీజియన్ని మెయిన్ ల్యాండ్కి కనెక్షను ఈ రైల్వే కనెక్టివిటీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? అంటే నార్త్ ఈస్ట్ని సెపరేట్గా కావాల్సి పక్కకి పర్పస్ఫుల్గా వదిలేశారా, లేదంటే అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ కనెక్టింగ్ ఇది ఈ రీజియన్ని మెయిన్ ల్యాండ్తో అనేది వాళ్ళకి అర్థం కాలేదా? ఇవన్నీ కూడా ఈరోజు మోడీ గవర్నమెంట్ని విమర్శిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశానికి మోడీ ఏం చేయలేదనే దానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళకి బెటర్ ఎగ్జాంపుల్ ఎంతకన్నా ఏం చెప్తాము. థ్యాంక్ యూ.